నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రత్యర్థులతో యుద్ధం చేయాలంటే ప్రతిసారి కత్తులు కర్రలు కటారులు అవసరం లేదు మైండ్ గేమ్తో మొదలు పెడితే శత్రువుని అష్టదిగ్బంధనంలో బంధించి ఈజీగా తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి నరేంద్ర మోదీ అలానే వ్యవహరించారు 270 సీట్లు పైబడిగా సాధిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయొచ్చు ఆ 270 సీట్ల గురించి ఆలోచించకుండా ప్రతిపక్షాలని మైండ్ గేమ్ స్టార్ట్ చేసి 400 సీట్లు అనే దాని దగ్గర లాక్ చేసి ఆ 400 సీట్లు రాకుండా బీజేపీకి చేయాలి అనే ఆలోచనలో ప్రతిపక్షాలను నెట్టేసి 5 విడతల ఎన్నికల్లోనే 270కి పైగా మెజారిటీ సీట్లను బీజేపీ సాధించే విధంగా మైండ్ గేమ్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్లే చేశారట దీని గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం ప్రధాని నరేంద్ర మోడీ ఒక అద్భుతమైన గేమ్ని ఆడుతున్నారని ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఒక అద్భుతమైన మైండ్ గేమ్ని ఆడుతున్నారు నిజానికి నరేంద్ర మోదీ ప్రధాని అవ్వడానికి కావాల్సింది 273 సీట్లు మాత్రమే కానీ ఆయన భారతీయ జనతా పార్టీకి 370 సీట్లను టార్గెట్గా ఇవ్వడం ద్వారా ప్రతిపక్ష పార్టీలను అయోమయంలో నెట్టేశారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా బీజేపీని 370 స్థానాలు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాయే కానీ 270 సీట్లకు పరిమితం చేయడానికి ప్రయత్నించడం లేదు మొదటి 5 ఫేజ్లలోనే నరేంద్ర మోదీ సాధారణ మెజారిటీ అయిన 270 సీట్లకు పైబడి సాధించనున్నారు అంటూ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేసిండ్రు 273 సీట్లు వస్తే ఖచ్చితంగా కూడా అధికారంలోకి వచ్చేస్తాం కానీ ఆ 273 సీట్ల గురించి ఆలోచించకుండా ఉండాలి అంటే 370 సీట్లు అనే ఒక మాయాజాలంలో ప్రతిపక్షాలను నెట్టేయాలి యాజ్ ఇట్ ఈజ్ నరేంద్ర మోదీ అదే చేసిండు మెజారిటీ ఎన్ని సీట్లు అనే విషయాన్ని పక్కన పెట్టించి 370 సీట్లు 400 370 సీట్లు 400 అని ప్రతిపక్షాలను కన్ఫ్యూజన్కి గురి చేసి ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉండగానే 5 విడతల పోలింగ్లలోనే 273 సీట్లను సాధించేసి అధికారంలోకి రావడానికి సిద్ధమైపోయిందట బీజేపీ మళ్ళీ నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావడానికి అండ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ 5 విడతల పోలింగ్ చాలు మిగిలిన 2 విడతల పోలింగ్ కూడా మెజారిటీ ఎంత వస్తుంది అనే దానికి సంబంధించే ఇక మూడవసారి భారతదేశంలో విజయకేతనం బీజేపీ జెండా ఎగరబోతోంది అంటూ కూడా చాలా క్లియర్గా ప్రశాంత్ కిషోర్ చెప్పారట నిజంగే కదా ప్రతిసారి శత్రువుని తిట్లతోనో కత్తులతోనో లేకపోతే కొడవళ్ళతోనో ఇంకో దాంతోనో అవసరం లేదు మైండ్ గేమ్లో పడేస్తే కర్ర ఇరగదు పాము జావాలి అనే సామెత ఉంది చూసినరా ఆ లెవెల్లో ఇండి కూటమిని కాంగ్రెస్ని బజ్జోబెట్టి అనుకున్న మెజారిటీతో అడుగు పెట్టడానికి చాలా చాకచక్యంగా మోదీ వ్యవహరించారట మీరేమనుకుంటున్నారు మోదీ మైండ్ గేమ్ పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం అలా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు దాంతోపాటు లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్